అది కొనుక్కున్నావు అక్కలు అక్క సౌంజ్ఞాభూతి కాదు. తుల్యాస్య ప్రయత్నం సౌండమితి సూత్రేణ సౌంజ్ఞాభూత సమాన స్థానం సమాన ఆభ్యంతర ప్రయత్నశ్చ యయోః వర్ణయోః అథవా येषां वर्णानां वर्तते ते सवर्णसंज्ञाः भवन्ति इति तुल्यास्य प्रयत्नं सवर्णमिति सूत्रेण उक्तम्. इदानीम् अत्र किमुच्यते अण् सवर्णस्य अण् अप्रत्ययः अण् उदिच्च सवर्णस्य भवति सवर्णस्य स्वस्य च भवति. అది కూడా అభిధీయమానः అణ్ ఉదిత్య స్వస్య సవర్ణస్య చ భవతి స్వస్య సవర్ణస్య చ భవతి ఇత్యస్య అర్థः కः ఇత్యుక్తే స్వస్య సవర్ణస్య చ స్వసవర్ణస్య చ నామ భవతి. నామ భవతి అనేది మనకు ఎలా అర్థం వచ్చింది అంటే ఈ స్వరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ వల్ల వచ్చింది. దీని ముందు అదే స్వరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అనేది ఏం చెప్తుంది? శబ్దానికి తత్స్వరూపమే సంజ్ఞ తత్స్వరూపమే సంజ్ఞి అని చెప్తుంది. శబ్దానికి తత్స్వరూపము అంటే వర్ణాకృతి. ఏదైనా శబ్దశాస్త్ర అంటే ఒక శబ్దానికి సంజ్ఞ ఏంటి అంటే తద్వర్ణాకృతి. అలాగే సంజ్ఞ ఏంటి అంటే వర్ణాకృతి. సంజ్ఞ అయినా వర్ణాకృతే సంజ్ఞ అయినా వర్ణాకృతే. శబ్దానికి లోకంలో అయితే ఏంటి శబ్దానికి సంజ్ఞ ఒకటి, లోకంలో సంజ్ఞ ఒకటి సౌమ్య ఒకటి ఉంటుంది, రెండు ఉంటుంది. సౌమ్య అంటే దేవదత్త అనేది సౌమ్య. సౌమ్య ఏంటి అంటే ఒకనొక రోజు పుట్టినటువంటి ఒక మాంసపిండం, అది సౌమ్య. ఈ సౌమ్య భావం లోకంలో రెండు రకాలుగా ఉంది. సౌమ్య ఏమో ఒకటి, సౌమ్య ఏమో ఒకటి. సౌమ్య ఏమో వర్ణాకృతి, సౌమ్య ఏమో మాంసపిండం. మీకు అర్థం కావడం కోసం మాంసపిండం అని చెప్తారు, ఇంకేం కాదు. సౌమ్య అంటే వర్ణాకృతి. దేవదత్త అంటే దకార ఏకార వకార అకార దకార తకార తకార అకారాలు, ఈ వర్ణాలు క్రమంగా ఉన్నటువంటి సౌమ్య దేవదత్త. వర్ణానుపూర్వి అంటాం దాన్ని. ఈ వర్ణానుపూర్వి సౌమ్య. సౌమ్యి అంటే ఏంటి అంటే ఆ దేవదత్తుడు ఏ మాంసపిండానికి దేవదత్త అనే పేరుందో ఆ మాంసపిండం అంటే ఆ పుట్టినటువంటి వ్యక్తి సౌమ్యి. ఇది లోకంలో మనకి సౌమ్యులు ఎలా ఉన్నాయంటే వేరుగా ఉన్నాయి. సౌమ్య ఒకటి సౌమ్య ఒకటి అని రెండు వేరుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా చెప్తే కష్టం ఎక్కడ వచ్చిందంటే అగ్ని అని ఢక్కు మొదలైన చోట్ల కష్టం వచ్చింది. అగ్ని అనే దానికంటే ఢక్ ప్రత్యయం వచ్చింది. అగ్ని అనే దానికంటే ఢక్ ప్రత్యయం చెప్తే అగ్ని అనే దాని చేతి ఏం తెలుస్తుంది? అగ్ని అంటే సౌమ్యేమో వర్ణాకృతి, సౌజ్ఞి ఏమో వన్హి అంటే దాహానుకూలమైనటువంటి వన్హి. దాహానుకూలమైనటువంటి వన్హి. సౌమ్య ఏమో అకార గకారాది వర్ణాకృతి, సౌమ్య ఏమో దాహానుకూలమైనటువంటి వన్హి. కాబట్టి ఇప్పుడు అగ్నేహ ఢక్, అగ్ని కంటే ఢక్ ప్రత్యయం వస్తుంది అంటే ఈ దాహానుకూలమైనటువంటి వన్ని కంటే ఢక్ ప్రత్యయం చేయడం అనేది సంభవం కాదు. అది చెయ్యాలి కానీ అది సంభవం కాదు. దాహానుకూలమైనటువంటి వన్ని కంటే ఢక్ ప్రత్యయం చేయాలంటే దాహానుకూలమైనటువంటి వన్ని కంటే ఢక్ ప్రత్యయం ఎలా చేస్తాం? ఏదో ఆహుతుల్లో ఆగ్నేయ స్వాహ అన్నట్టుగా ఈ ఢక్ అనే దాన్ని కూడా ఒక అక్షరం మీద ఒక పేపర్ మీద ఎక్కడ రాసేసి దాన్ని స్వాహ అని అగ్నిలో పడేయాలి. అది వ్యాకరణ లక్ష్యం కాదు. కాబట్టి వ్యాకరణంలో ఏమైపోతుంది? శబ్దానికి ఈ వర్ణక్రమమే సౌమ్య, వర్ణక్రమమే సౌజ్ఞి అని రెండు అయిపోతాయి. సౌమ్యులు రెండు కూడా వర్ణక్రమాలే. సౌమ్య కూడా వర్ణక్రమమే, సౌజ్ఞి కూడా వర్ణక్రమమే అని వచ్చింది. ఇది ఈ స్వరూపం శబ్దస్య శబ్ద సౌమ్య అనే దానివల్ల ఈ అర్థం రావడం వల్ల ఏం జరిగింది? ఈ అన్ను సౌమ్య దేనికి సౌమ్య? అకారానికి అన్ను సౌమ్య. ఐగుంలో ఆ ఉంది, ఈ ఆకి అన్ను సౌమ్య అని వచ్చింది.
కాబట్టి ఏమైంది ఇట్లా అర్థం వస్తుంటే ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది? అనుదిత్య సవర్ణస్య స్వస్య చ. అనుదిత్తు సవర్ణస్య స్వస్య చ అంటే స్వవర్ణానుపూర్వీకే కాదు స్వసవర్ణానుపూర్వీకు కూడా అన్ను ఉదిత్తులు పేరవుతాయి అని చెప్తారు. మామూలుగా అకారానికి అకార గకారాది వర్ణక్రమానికి అగ్ని అనే పేరు ఉన్నట్టుగా ఇక్కడ కూడా కేవల అకారానికి అన్న అనే పేరు రావాల్సి వస్తుంది. అన్న అనే పేరు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? కేవల అకారానికే అన్నని పేరు కాదు, అకారానికి సవర్ణాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అన్నని పేరు. అకారానికి సవర్ణాలు ఏంటి అంటే 18 అంటే మామూలుగా హ్రస్వదీర్ఘ ప్లుతాలు 3, ఈ మళ్ళీ హ్రస్వంలో ఉదాత్త అందాత్త స్వరితాలు 3, మళ్ళీ వాటిల్లో అనునాసికము నిరనాసికం కింద ప్రత్యేకం 2. అప్పుడు హ్రస్వ ఉదాత్త అనునాసికము, హ్రస్వ ఉదాత్త నిరనాసికము, హ్రస్వ అనుదాత్త అనునాసికము, హ్రస్వ అనుదాత్త నిరనాసికము, హ్రస్వ స్వరిత అనునాసికము, హ్రస్వ స్వరిత నిరనాసికం. ఇలా దీర్ఘప్లుతాల్లో కూడా 6 భేదాలు వచ్చి మొత్తం 18. ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది? ఆ అనేది కేవల వర్ణానికి మాత్రమే పేరు కాదు, ఈ ఆ అనేది సవర్ణాలు అయినటువంటి మిగిలిన 17కి కూడా పేరు అని చెప్తుంది. అన్ను స్వసవర్ణస్య స్వస్య చ సంజ్ఞా భవతి. సంజ్ఞా భవతి అని మనకు ఎట్లా అర్థం వస్తుందంటే ఈ సంరూపం శబ్దస్థ శబ్ద సంజ్ఞ అనే దాన్ని లోకంలో ఉండేటటువంటి సంబంధాన్ని కూడా చేర్చుకుని ఈ సంజ్ఞా భవతి అనే అర్థం వస్తుంది. అలాగే ఉదిక్తి కూడా ఈ సంరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ ఉండడం వల్ల కు అని చెప్తే కేవల కకారమే ఉదిక్తి కకారమే గ్రహింపబడాల్సి వస్తుంది. కేవల కకారమే గ్రహింపబడకుండా ఈ కలపులో ఉండేటటువంటి మిగిలిన వాటికి కూడా ఈ కు అనేదే పేరు అవుతుంది. కు కు స్వసవర్ణస్య స్వస్య చ సంజ్ఞా భవతి అని అర్థం వచ్చింది. కొంచెం క్లియర్గా ఉందన్న. నిన్న ఈ మాట రాలేదు. నిన్న అంటే ఎప్పుడైనా చింతనలో అలాగే జరుగుతుంది. అందుకనే మనం వాక్యార్థం అనుకుంటే ఖచ్చితంగా ఒక 6-7 గంటలు దాని మీద పూర్తిగా కేటాయిస్తే ఏ మాట ఎప్పుడు రావాలి ఎలా రావాలి అని ఒక నిర్దిష్ట క్రమంలో వస్తుంది. ఇప్పుడు ఏ తర్వాత మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఈ అంగిత సమస్య వాక్యార్థంలో మొట్టమొదటి చెప్పాల్సిన సూత్రము, సూత్ర సంఖ్య అయిపోయిన తర్వాత పదచ్ఛేదము, అనువృత్తి లేదా అధికారాలు ఏమైనా ఉంటే అధికారాలు. ఇక్కడ అధికారాలు మనకి ఏమీ లేవు కాబట్టి ఒక అనువృత్తి చెప్తే సరిపోతుంది. అనువృత్తి చెప్పిన తర్వాత దాని విపరిణామం, షష్ఠ్య విపరిణమితే అని చెప్పేసి అప్పుడు ఏమైంది? దాని తర్వాత ఈ సూత్రంలో ఉండేటటువంటి సమస్త పదాలు ఏమైనా ఉంటే వాటి వివరణ. అన్ను అప్పుడు ఉదిత్ అనే దానికి విగ్రహవాక్యం అప్పుడే వస్తుంది. అన్ను ఉదిత్ అప్రత్యయ అనే దానికి కూడా విగ్రహవాక్యం అదే వస్తుంది. ఉత్తు ఇత్తు ఎసిత ఉదిత్ నా ప్రత్యయ అప్రత్యయ. ఈ అప్రత్యయ ఇది అన్నిచ్చేసి విశేషణం అని అక్కడతో అది పూర్తి చేశారు. ఇప్పుడు ఇక్కడ సవర్ణస్య అనే పదం ఉంది. సవర్ణం అంటే ఏంటి? సవర్ణం అంటే ఏంటి అంటే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, సమాన స్థాన ప్రయత్నాలు కలిగినటువంటి వర్ణాలకి సవర్ణము అనే పేరు ఉంటుంది అని సూత్రంలో చెప్పారు. కాబట్టి అటువంటి అంటే సవర్ణాలు కలిగినటువంటి అన్నులు వాటి సవర్ణాలకి వాటికి కూడా పేర్లు అవుతాయి. సవర్ణాలు ఉంటేనే, సవర్ణాలు లేకపోతే కుదరదు. దాంట్లో రేపు ఉంది, అయ్యవారా అనేది రేపు ఉంది. ఆ రేపకి సవర్ణాలు ఏమీ లేవు. రేపకి సవర్ణాలు ఏమీ లేవు కాబట్టి అది ఇంకా స్వసవర్ణస్య స్వస్య బోధకోభవతి అని ఉండదు. స్వస్య బోధకోభవతి అంటే ఎక్కడైనా రేపను కనుక గ్రహించబడినట్లయితే అక్కడ కేవలం రేప గ్రహించబడుతుంది. కానీ రప్రత్యాహారం తీసుకుంటే మళ్ళీ అక్కడ రులు వర్ణాలు అంటే అది 2 గ్రహించబడతాయి. అది కొంచెం ప్రత్యేకంగా ఉండేది. కానీ ఇక్కడ మనకి రేప సరిపోతుంది. ప్రత్యాహారం గురించి ఇక్కడ మనం ప్రస్తావించక్కర్లేదు.
రేపకి సవర్ణాలు లేవు కాదు, రేపకి సవర్ణాలు లేవు. రుకారానికి సవర్ణాలు ఉన్నాయని రేపకి సవర్ణాలు లేవు. కాబట్టి రేప స్వస్య బోధకः భవతి, స్వసవర్ణస్య అభావాత్ తస్య బోధకో న భవతి అని వచ్చింది. ఇప్పటి వరకు ఒకసారి మీరు చెప్పాను అన్న, అప్పుడు మీరు రాయడానికి కొంచెం క్లియర్. లేదంటే ఒక ఉదాహరణ కూడా ఇప్పుడు చూసేద్దాం. ఒక ఉదాహరణ ముందు మీరు ఇప్పటివరకు చెప్పేసండి, తర్వాత ఉదాహరణ కలిపి మళ్ళీ పైకి. పదాని సంతి ఇది పదవిభాగः పంచపదాత్మకం ఇదం సూత్రం. స్వం ఇత్యస్య అనువృత్తిః భవతి. స్వం లేదా స్వామిత్య అనువర్తతే అని చెప్పినా సరిపోతుంది. తేన స్వస్య ఇది లభ్యతే. ఇప్పుడు అన్నామ ఇప్పుడు ఇంకో వాక్యం చెప్పాలంటే చెప్పొచ్చు. మాహేశ్వర సూత్రేషు ద్వౌ నకారో వర్తేతే అయు నిత్యత్రేకः లణ్నిత్యత్ర చ अपरः. इदानीम् अत्र प्रकृतसूत्रे परनकारेण प्रत्याहारः नाम आदिरञ्चेन सहेता इति सूत्रेण परनकारेण सिद्धः अयं प्रत्याहारः. प्रकृते परणकारेण प्रत्याहारः स्वीक्रियते. సిద్ధ్యతి అని చెప్పచ్చు. సిద్ధ్యతి అని చెప్తే కష్టం. మళ్ళీ సిద్ధ్యతి అని ఎప్పుడైతే చెప్తామో అది ఎలా సిద్ధించింది అని వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది. మనం వాక్యార్థంలో ఒక వాక్యం చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కడ ఒక్క ప్రశ్న కూడా రాకుండా ఉండేలాగా మనం మాటలు చెప్పాలి. ఎక్కడ ఎవరి దగ్గర నుంచి అంటే ప్రశ్నించాలి అని కంకణం కట్టుకున్న వాడికి మనం ఏమీ చేయలేము. వాడు అలాగైనా ప్రశ్న అడుగుతాడు. కానీ కొంతమంది విన్నదాన్ని విన్నట్టుగా గ్రహించే వాళ్ళకి ఏమైపోతుంది, ఒక మాట ఎక్కడైనా తగితే అక్కడ ప్రశ్న వచ్చేస్తుంది. అది వస్తుంది, అది వాళ్ళు కావాలని తెచ్చుకుని అడిగిన విషయం కాదు. ఒక మాట చెప్పకపోతే అక్కడ దానికి సంబంధించిన ప్రశ్న నీతంగా ఉత్పన్నం అయిపోతుంది. ఇప్పుడు మనం వాక్యార్థం చెప్పేటప్పుడు అలాంటి ప్రశ్నలకు అవకాశం లేకుండా చెప్పాలి. ఇప్పుడు మనం ఒక ఉపపాదం చేయకుండా సిద్ధ్యతి అని చెప్పేసామంటే అది కథం సిద్ధ్యతి, ఇదమేవ కిమర్థం సిద్ధ్యతి అని రకరకాల ప్రశ్నలు వచ్చేస్తాయి. ప్రశ్నలకు అవకాశం వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి మాట మాట్లాడకూడదు. అలాంటి మాట మాట్లాడచ్చు ఎప్పుడు మనం దాని గురించి కొంచెం ఉపపాదన చేసి చెప్పినప్పుడు. లేదంటే దానికి మరి ప్రశ్నించినా, ఎవరైనా ప్రశ్నించినా దీని సమాధానం నేను చెప్పగలను అని బ్యాక్ ఎండ్లో సమాధానం చెప్పుకున్నప్పుడైనా చెప్పచ్చు. అలా లేకుండా ఉన్నప్పుడు వెంటనే ప్రశ్న వస్తే మళ్ళీ మనం తర్వాత వచ్చే విషయాన్ని కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం. అలా చెప్పండి. అనితి సిద్ధ్యతి. అనితి ఆదిరంచేన సహిత इति सूत्रेण सिद्धः कश्चन प्रत्याहारः परणकारेण च अयं सिद्ध्यति. द्वौ नकारो वर्तेते, परणकारेण च अयं सिद्ध्यति. परणकारेण च अयं स्वीक्रियते.
ఎందుకంటే ఇది పర్ణకారంతోనే అనే దాన్ని ఉపపాదన చాలా ఉంది. ఇక్కడ పర్ణకారంతో ఎందుకు కాదు అని చెప్పడం కోసం భాష్యంలో కానీ చాలా పుస్తకాల్లో చాలా వివరించారు. ఇక్కడ పౌర్ణకారంతో అయితే ఏమవుతుంది అనే ఆశంక, దానికి సమాధానం, మళ్ళీ ప్రశ్న, మళ్ళీ సమాధానం, ఒక 2-3 కోట్లు ఉన్నాయి. అందుకనే సిద్ధాంత కౌముదిలో ఏం చెప్పారు, అత్రైవ పరేణ నకారేణ అని చెప్పేశారు. అత్రైవ పరేణ నకారేణ అంటే ఇక్కడ మాత్రమే పర్ణకారంతో ప్రత్యాహారము అని. ఇంకెక్కడైనా ఇది కాకుండా వేరే దగ్గర ఉన్నట్లయితే అక్కడ పౌర్ణకారంతోనే ప్రత్యాహారం. అత్రైవ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రశ్నలు సమాధానాలు చాలా ఉన్నాయి కాబట్టి. కు ఇత్యాదికం సవర్ణ సంజ్ఞ విధీయతే. విధీయతే బాగానే ఉంది. సవర్ణ సంజ్ఞ విధీయతే. తర్వాత ఏమంటే క్రిమి సిద్ధం అంటే ఇప్పుడు ఏ తర్వాత మనం ఏం చేసాము, అవిధీయం అది కూడా చెప్పాడు. అప్రత్యయ అనేది కూడా చెప్పాడు. అన్ను ఉదిత్తు సవర్ణస్య అయిపోయింది. ఇప్పుడు అప్రత్యయ ఇదంతా అన్ని ఇచ్చేసి విశేషణం. ఇప్పుడు ఏ తర్వాత మనకు అర్థం అదే ఇత్యేతద్వయం. తర్వాత సవర్ణస్య సమాన స్థాన ఆభ్యంతర ప్రయత్నవతః లేదా వతాం. సవర్ణస్య అంటే వతః అని చెప్పండి, మీ ఇష్టం. సవర్ణస్య అనేది ఏకవచనంలో చెప్పాం కాబట్టి వతః అంటున్నాం. సమాన స్థాన ఆభ్యంతర ప్రయత్నవతః ఏవం స్వస్య చ బోధకో భవతి లేదా సౌమ్యా భవతి అని అలాగైనా చెప్పండి. అది అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మళ్ళీ సంరూపం శబ్ద సంజ్ఞ అని ఉన్నది కాబట్టి అన్నం చెప్పడం వల్ల అన్న ఎప్పుడు కూడా ఇప్పుడు అన్న అనేది మనకి ఎలా సిద్ధించింది, ఈ ఆదరించిన సహేత అనేది అనేది సిద్ధించింది. ఆదరించిన సహేత అనేదానికి అర్థం ఏంటి, అంత్యేన ఇతా సహిత ఆది మధ్యగానం స్వస్య సంజ్ఞా భవతి. అంత్యేన ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఏమైంది, అన్న అనే దాని చేత ఈ ఊరులు అన్నాలు ఆకారము గ్రహించబడుతుంది అని తెలిసింది. ఇప్పుడు ఆదరించిన సహేత సూత్రం తెలిసిన అర్థం ఇది. ఇప్పుడు ఇలా చెప్పడం వలన అన్న అనేది దీన్నే చెప్తుంది కానీ దీని సవర్ణాలని చెప్పదు. ఈ అన్ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఆ ఈ ఊరులు కాబట్టి వీటిల్నే ఈ అన్న అనేది చెప్తుంది కానీ వీటి సవర్ణాలని చెప్పదు. మరి వీటి సవర్ణాలని చెప్పాలి అంటే ఇంక వీటి సవర్ణాలకు కూడా పేరవుతుంది అని చెప్పాలి. చెప్పడం కోసం ఈ సూత్రము. లేకపోతే మీరు అసలు ఉపోద్ఘాతం ఇలాగే చేయకుండా మీరు ఇంకొకలా మొదలు పెట్టచ్చు అన్న. ఇప్పుడు ఆర్గుణ ఇప్పుడు నరేంద్ర అనే ఉదాహరణ చూసుకుని నర ఇంద్ర అనే విగ్రహవాక్యంలో ఆర్గుణ అనే సూత్రం చేత గుణం చెప్పారు. ఈ గుణం అనేది నరేంద్ర అనేది సిద్ధించినా కూడా ఇంకా రమా ఈశ మొదలైన చోట సిద్ధించటం లేదు. ఎందుకు సిద్ధించటం లేదు అంటే ఈ ఆర్గుణ అవర్ణం కంటే పరంగా అచ్చు ఉన్నట్లయితే గుణం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ రమా అన్నప్పుడు అదేంటి హ్రస్వాకారం లేదు. అలాగే ఈ అచ్చు కూడా హ్రస్వీకారం లేదు. హ్రస్వీకారానికి మాత్రమే అణుప్రత్యాహారంలోని అచ్చుప్రత్యాహారంలోని గ్రహణం కానీ దీర్ఘ ఆకారాలకి వాటికి ప్రత్యాహారంలో గ్రహణమే లేదు. కాబట్టి నరేంద్ర అనే దగ్గర వచ్చిన సంధి రమా ఈశ అనే దగ్గర రావటం లేదు, లేదా రాజ ఈశ అనే దగ్గర కూడా రావటం లేదు.
మరి ఇక్కడ సంధి ఎలా సిద్ధిస్తుంది అంటే ఇక్కడ సంధి సిద్ధింప చేయడం కోసం పాయన్ గారు ఒక సూత్రాన్ని చెప్పారు. అది ఈ అణుదిక్ సమన్వయ చాప్రత్యయ అనే సూత్రము. ఈ సూత్రానికి అర్థం ఇది అని చెప్పి ఇప్పుడు ఏమైంది, ఆ అన్ను స్వసవర్ణానికి కూడా పేరు అవుతుంది అని చెప్పడం వలన అన్ను అనేది నరా దగ్గర ఉన్నటువంటి చివరి అకారం అన్ను, ఈ అకారం అనేది లేదా ఆర్గుణహాలో ఉన్నటువంటి అకారం అన్ను, ఇది స్వసవర్ణాలకి మిగిలిన 17కి పేరు అవుతుంది. అలాగే అచ్చులన్నీ కూడా అన్నులే, అచ్చులన్నీ కూడా అన్నులే కాబట్టి ఈ ఇకారము స్వసవర్ణాలైనటువంటి మిగిలిన 17కి పేరవుతుంది. మిగిలిన 17కి పేరవుతుంది అని చెప్పడం వలన ఇప్పుడు ఏమైంది, నర ఇంద్ర అనే దగ్గర వచ్చినటువంటి గుణము రమ ఈశ అనే దగ్గర కూడా ప్రవర్తించడంలో బాధకమేమీ లేదు. ఇప్పుడు మనం ఉదాహరణ కూడా కలిపి చెప్పేశాం. ముందు ఉదాహరణతో ప్రశ్న మొదలుపెట్టి ఈ ఒక ప్రశ్నను చూపించి ఇక్కడ వస్తుంది ఇక్కడ రావట్లేదని ఆశంక చేసి ఈ ఆశంకకి సమాధానం ఇది అనే ఒక సూత్రాన్ని మొదలుపెట్టి ఈ సూత్రాన్ని మనం వివరిస్తాం. ఇక్కడ వరకు అది మనం ఇప్పుడు అన్నీ కూడా చూసే చాలా చాలా బేసిక్ లెవెల్లో చూస్తున్నాం. ఇంకా ఇక్కడ విచారాలు చాలా 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 ఉంటాయి. అందులో మనం ఈ సూత్రమైనా కాదు ఏ సూత్రంలోనైనా ఉంటాయి. అందుకనే సూత్రం ఇది మనం చాలాసార్లు అంటున్నాం. అది ఏ సూత్రం అయినా కానీ దాన్ని విచ్ఛేదం గ్రంథి విభేదనం చేసామంటే అది చాలా విచారం ఉంటాయి దాంట్లో. ముందు మామూలుగా మీరు హృదయానికి హత్తుకుంటే మీకు సులభంగా చెప్పడానికి వచ్చేస్తుంది. నర ఇంద్ర అనే దగ్గర గుణం వచ్చింది. ఎందుకంటే నరాలో అకారం ఉంది, ఇంద్రాలో ఇకారం ఉంది కాబట్టి ఇక్కడ ఆర్గుణ సూత్రం గుణం రావడంలో బాధకమేమీ లేదు. ఆవరణం కంటే అచ్చు పరంగా ఉంది కాబట్టి గుణం వచ్చింది. ఇదే గుణము రమ ఈశా అని మొదలైన దగ్గర రాకపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈశాలో ఈకారం అచ్చు కాదు కాబట్టి. అది అచ్చని ఎలా తెలుస్తుంది అంటే ఈ అంత్య సూత్రం తెలిసిన తర్వాత కానీ తెలియదు. అనిదిత్ సమన్వయ సూత్రం తెలియకుండా ఈ కారం కూడా అచ్చే అనే విషయం తెలియదు. అది అక్కడ ఆ ప్రశ్న వస్తుంది వెంటనే సమాధానం ఇదే చెప్తాను. ఇప్పుడు అచ్చ అంటే ఏంటి అంటే మాహేశ్వర సూత్రాల్లో చకారం నుండి అకారం వరకు ఉండేది. మహేశ్వర సూత్రాల్లో చకారం నుండి అకారం వరకు ఏమైనా హ్రస్వాలు ఏమైనా దీర్ఘాలు లేవు, ప్లుతాలు ఏమీ లేవు. కాబట్టి ఈ అచ్చులంటే హ్రస్వాదులు మాత్రమే. అందుకనే అక్కడ ఏం చెప్తారంటే ఈ ప్రత్యాహారము అన్నును కానీ అచ్చని కానీ ఏదైనా ఈ ప్రత్యాహార వాచ్యం ఏంటంటే ఐవు వర్ణాలు హ్రస్వాలు, ఈ వీటి వాచ్యాలు దీర్ఘాదులు అన్నమాట. ఈ అంతిసంస్థ ప్రత్యాహార సూత్రం ఏం చేస్తుంది, అన్పదం చేత ప్రత్యాహారాలు తద్వాచ్యాలు కూడా గ్రహించబడతాయి. ప్రత్యాహారాలు తద్వాచ్యాలకే కాదు తద్వాచ్యాలకి కూడా పేర్లు అవుతాయి అని చెప్తుంది ఈ సూత్రం. తద్వాచ్యం అనేది ప్రత్యాహారము, తద్వాచ్యం ఐవులు వర్ణాలు, తద్వాచ్యాలు దీర్ఘాదులు. ఈ సూత్రం లేకపోతే ఏమయ్యేది అంటే ప్రత్యాహారం చేత తద్వాచ్యాలు హ్రస్వాదులు గ్రహించబడతాయి కానీ తద్వాచ్యాదులు దీర్ఘాదులు గ్రహించబడకపోవాల్సి వస్తుంది. హ్రస్వ ఐవులు గ్రహించబడినట్లుగా దీర్ఘ ఐవులు గ్రహించబోవలసి వస్తున్నాయి. అందుకని ఈ సూత్ర ఆరంభం. ఒకసారి మీరు ఉదాహరణ అది ఆలోచించి ఒకసారి రాయండి. రాసిన తర్వాత అంటే మనం మళ్ళీ దాన్ని లేదంటే ఇంకొకటి చేయొచ్చు. మనం అంటే వాట్సాప్లో రికార్డింగ్ ఆప్షన్ లేదేమో, మామూలుగా రికార్డ్ చేసేసుకుంటే మీరు దాన్ని వినేసి దీన్ని రాసుకోవడం కానీ లేదా అదే వింటూ ఉండడం కానీ కుదురుతుంది. అదైతే ఇంకొంచెం మీకు ఈజీగా ఉంటుందండి. అది ముందు మీరు ఒకసారి ఆలోచించి రాయండి. ఇది మనం మొదటి స్థలం వరకు అంటే అక్కడికి వెళ్ళి
ఏదో ఒక రకంగా మనం సూత్రార్థ ఉదాహరణ చెప్పడానికి 5 నిమిషాల వరకు 5-10 నిమిషాల వరకు సరిపోతుంది. అండ్ వాక్యార్థం ఇంకా ఇంకా చేయాలంటే దీనిపైన ఒక 10 విషయాలు, ఒక 15 విషయాలు, ఒక 20 విషయాలు మనకు ఉండే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, మనకు ఉండే బుద్ధిని బట్టి మనం ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. సూత్రార్థం అయితే ఇదే. ముందు ఒక ఉదాహరణతో మొదలు పెట్టడం, ఈ ఉదాహరణ ఈ సూత్రం చేతి సిద్ధిస్తుంది అని చూపించడం, ఈ సిద్ధించిన ఉదాహరణ నరేంద్ర హాని దగ్గర సిద్ధించిన రమేష మొదలైన చోట్ల సిద్ధించట్లేదు. ఎందుకు సిద్ధించట్లేదు అంటే ప్రత్యాహారం చేత హ్రస్వాలే గ్రహించబడతాయి కానీ హ్రస్వ ఈ ఊర్లే గ్రహించబడతాయి కానీ దీర్ఘ ఆ ఈ ఊర్లు గ్రహించబడవు. మరి దీర్ఘ ఆ ఈ ఊర్లు గ్రహించబడకపోతే ఏమవుతుంది? దీర్ఘ ఆ ఈ ఊర్లు ఉన్నప్పుడు ఈ ఆర్గుణ ఈకో ఎనర్జీ ఇటువంటి అన్ని సూత్రాలు కూడా రాకపోవాల్సి వస్తున్నాయి. కాబట్టి ఈ దీర్ఘాదులు ఉన్నప్పుడు కూడా చెప్పినటువంటి కార్యాలు రావడం కోసం పాణిని గారు ఈ సూత్రాన్ని చెప్తున్నారు. అందుకు సమస్య చాప్రత్యయ అని ఈ సూత్రం ఈ అధ్యాయంలో ఈ పాఠంలో ఉంది అని అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసుకున్నాను. ఇప్పుడు మీ ఉదాహరణ ఇదంతా చెప్పడానికి 2-3 నిమిషాలు, ఈ సూత్రార్థం ఇక్కడంతా వివరించడానికి ఒక 6-7 నిమిషాలు, మామూలుగా 10 నిమిషాలు ఇక్కడ ఇది సరిపోతుంది. ఇక మీదట మనం ఎంత కలుపుకోవాలంటే అంత కలుపుకోవచ్చు టైంని బట్టి. ఉదాహరణతో మొదలు పెట్టండి. ఉదాహరణతో మొదలు పెడితే అంటే ఈ సూత్ర ఉపఘాతం ఏంటి అని అందరికీ తెలుస్తుంది. అసలు ఈ సూత్రం ఎందుకు అవసరం వచ్చింది అని అంటే చివరిలో తెలియడం కంటే మొదట్లోనే ఈ ప్రశ్న ఉంటే బాగుంటుంది అని అంత నుంచి ఏం లేదు. ఇది ఒక సమస్య, ఈ సమస్యకి సమాధానం ఇది. ఇది లేకపోతే ఈ సమస్య అపరిష్కృతంగానే ఉండిపోతుంది. ఇంద్ర అనద్దు, నరా ప్లస్ ఇంద్ర. ఇంద్ర అనుకోడు, ఇంద్ర అనే విసర్గ చివరిలో వస్తుంది. నరా ప్లస్ ఇంద్ర, అసలు ప్లస్ కూడా అక్కర్లేదు. నరా ఇంద్ర అనే దగ్గర అని చెప్పండి చాలు. गुणे सति पूर्वपरयोः स्थाने एकारे एकादेशे सति नरेन्द्र इति सिद्ध्यति. नरेन्द्र इति सिद्ध्यति, परन्तु न प्रवर्तते. आत्मनः इति सूत्रेण अत्र एकादेशः न भवेत्. न भवेत् किमर्थमित्युक्ते नाम आदिनिचेन सहेत इति सूत्रेण प्रत्याहाराः उच्यन्ते. अनित्यादयः प्रत्याहाराः, एतैः प्रत्याहारैः माहेश्वरसूत्रेषु विद्यमानाः वर्णाः एव बोध्याः भवन्ति. माहेश्वरसूत्रे विद्यमानाः इत्युक्ते ह्रस्वाः, ऐवुलु इत्यादयः ह्रस्वाः एव. येषां विषये दीर्घाः, इतरेषां विषये ह्रस्वाः. एवञ्च आर्गुणः इत्यनेन ह्रस्वे सति प्राप्तमानः गुणः नाम दीर्घे परे न स्यात्. विधीयमानः गुणः ह्रस्वे परे सिद्धः, दीर्घे परे न स्यात्. अतः इदं सूत्रं नाम आरभ्यते अष्टाध्याय्याम् अनिदित्समस्य चाप्रत्ययः इति. ఈ అర్థం మనం చూడడానికి ఒక 3 నిమిషాలు పట్టింది అనుకోండి. ఇంకొంచెం 3 నిమిషాలు అక్కర్లేదు, 2 నిమిషాలు అయినా చాలు. అంటే వినేవాళ్ళకి ఇక్కడతో అసలు ఈ సూత్రం ఎందుకు అనేది అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఒక సూత్రము వినేవాళ్ళు వ్యాకరణం వాళ్ళే వినాలని లేదు,
ఎవరైనా జనరల్గా వినచ్చు. ఎవరైనా జనరల్గా వినేటప్పుడు వాళ్ళకి ఈ ప్రశ్న మనం ముందే చెప్పే సమాధానం కూడా ముందే మనం మొదలు పెడితే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. అందుకని ఇట్లా చెప్పొచ్చు అని చెప్పిందంతే. మీరు ఒకసారి చెప్పండి. అంతే, అంతా చెప్పడం. पूर्वान्त्यः अकारः ह्रस्वाकारः, परादिः ह्रस्व इकारः. गुणः न स्यात्. दीर्घ ईकारस्य सत्वात्. कुत इति चेत् दीर्घ ईकारस्य सत्वात्. आदिनित्येन सहेत सूत्रेण सिद्ध्यन्ति. एवं च किं लभ्यते? नाम माहेश्वरसूत्रेषु विद्यमानाः सर्वेपि ह्रस्वाः, नाम माहेश्वरसूत्रे विद्यमानानामेव तेषां नाम तैः प्रत्ययाहारैः सह बोधः भवति. नाम अच्चित्यत्र अदे आदिनित्येन सहेत इति सूत्रेण अनित्यादयः प्रत्याहाराः सिद्ध्यन्ति काले कथमित्युक्तौ सिद्ध्यन्ति అని చెప్పామంటే కథమిత్యుక్తౌ సమాధానం చెప్తాం. అంత్య ఇక్కడ కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు ఆదినిత్యం సహిత అనేది ఏం చెప్తుంది? ఆ చివరిదైనటువంటి ఇత్తు వర్ణంతో కూడినటువంటి మొదటి వర్ణము, మొదటి వర్ణము. మళ్ళీ అక్షరం అంటే మళ్ళీ మనకి సందేహం వచ్చేస్తుంది. చివరిదైనటువంటి ఇత్సంజ్ఞతో కూడినటువంటి మొదటి వర్ణము అంటే అంతే. మొదటి వర్ణం అంటే ఇత్సం, చివరిదైన ఇత్సంజ్ఞ ఏంటి? హల్లులో లకారం. మొదటి అక్షరం ఏంటి? ఐగుండ్లో ఆకారం. అప్పుడు ఇంకా అల్ అనేది ప్రత్యాహారం, కానీ మిగిలిన ప్రత్యాహారాలు సిద్ధించవు. ఎందుకంటే అంత్యేన ఇత, చివరిదైనటువంటి ఇత్సంజ్ఞతో కూడినటువంటి ఆదిహి, మొదటిది అంటే చివరిదేమో హల్లులో లకారం, ఆది ఏమో ఐగుండ్లో ఆకారం. మరి ఇంకా మిగిలిన ప్రత్యాహారాలు ఎలా సిద్ధిస్తాయి? ఇంకా మిగిలిన ఆది కాదు, అంతము కాదు కదా. అంటే దానికి అక్కడ ఇంకొకటి చెప్తాం. బుద్ధ్యాకల్పిత అంత్యేన ఇత్సంజ్ఞకేన బుద్ధ్యాకల్పితః ఆదిహి అని చెప్తాం. అంటే అది వస్తుతః అంత్యము కాదు, ఆది కాదు. అంత్యం కాకపోయినా కూడా ఇది అంత్యము అని మనం బుద్ధితో దీని అంత్యత్వాన్ని ఆరోపింపజేసి మనం చెప్తాం. ఎందుకంటే ఏది కూడా ఈ సృష్టిలో ఇదే ఆది ఇదే అంత్యము అని ఉండదు. ఆది అంతాలు ఎప్పుడు కూడా అవ్యవస్థితాలు. ఇది ఆది ఇది అంత్యము అని చెప్పడం అనేది కుదరదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను? బుద్ధితో ఇది అంత్యంగా పెట్టుకున్నటువంటి ఏదైతే ఇత్సంజ్ఞావర్ణమో దానితో కూడినటువంటి బుద్ధితో కూడినటువంటి ఆదివర్ణము, మధ్యంలో ఉండేటటువంటి వర్ణాలకి వాటికి కూడా ఆదివర్ణాలకు కూడా పేరు అవుతుంది. బుద్ధ్యాకల్పితః అంత్యః ఐవౌచిత్యత్ర చకారః తేన సహితః బుద్ధ్యాకల్పితః ఆదిః అచ్చితి. ఏవం భూతః అచ్చు కిం బోధయతి ఇత్యుక్తే మధ్యగానాం ఈవుళ్ళు ఇత్యాదీనాం స్వస్య చ అకారస్య చ బోధకో భవతి. బుద్ధ్యాకల్పిత అంత్యేన ఇతా సహితః బుద్ధ్యాకల్పితః ఆదిః మధ్యగానాం ఈవుళ్ళు ఇత్యాదీనాం స్వస్య అకారస్య చ బోధకో భవతి, సౌమ్యా భవతి. ఏకమేవ. एवं च किं जातम्? अत्र मध्ये विद्यमानाः इत्युक्ते
ఈ ఊరులు ఇది హ్రస్వా ఏవ దీర్ఘాः न भवन्ति तेषां तत्र माहेश्वरसूत्रेषु अदर्शनात् माहेश्वरसूत्रेषु अदर्शनात् तेषां प्रत्याहारेषु ग्रहणमेव नास्ति एकारयोः दीर्घाणामेव ग्रहणं प्लुतानां ग्रहणमेव नास्ति అది ఏకార ఓకారం నుంచి అక్కర్లేదు ఎవరైనా అడిగితే చెప్పచ్చు లేకపోతే దాన్ని చెప్పక్కర్లేదు ఇప్పుడు ఏ తర్వాత ప్రత్యాహారాల చేత తద్వాచ్యాలైనటువంటి హ్రస్వాలే గ్రహించబడతాయి కానీ తద్వాచ్యవాచ్యాలైనటువంటి దీర్ఘాలు గ్రహించబడవు అనే అర్థం మనకి ఇక్కడ సిద్ధించేసి కాబట్టి ఇందాక చెప్పినటువంటి రమా ఈశ అనే దగ్గర రూపాసిద్ధి అనేది తదవస్థగానే ఉన్నది కాబట్టి దీన్ని పరిష్కరించడం కోసం పాణిని గారు ఈ సూత్రం చెప్పారు ఇదంతా 2-3 సార్లు ఆలోచిస్తూ చెప్తూ ఉంటే వచ్చేస్తుంది ఆలోచించడం కంటే కూడా చెప్తూ ఉండడమే ఆలోచించడం అనేది ఎన్నిసార్లు జరుగుతుందో చెప్పడం దానికి రెట్టింపు సార్లు జరగాలి ఎవరు లేకపోయినా కానీ చెప్పేస్తూ ఉండాలన్న అప్పుడే వచ్చేస్తుంది అదే అన్న అది అంటే ఇది మనం అంటే మామూలు భాషలో వాక్యార్థం చెప్తే అది వాక్యార్థంగా ఉండదు అది ఇది ఇప్పుడు కూడా మనం ఏమి అంత గ్రాంధికంగా చెప్పడం లేదు కొంచెం ఈ శైలిని కొంచెం మార్చామంతే అంతే పూర్వాంత్యః పరాదిః बुद्ध्या कल्पित अन्त्येन इता सहितः बुद्ध्या कल्पितः आदिः अच्चिति मध्यगानाम् ईवुदुलु वर्णानाम् इत्येतेषां वर्णानां स्वस्य च आकारस्य च बोधको भवति इति आर्यचेन सहित इत्यस्य अर्थः एवं सिद्धः अर्थः अण्प्रत्याहारेण ऐवुर्लु वर्णानामेव ग्रहणं भवति नाम माहेश्वरसूत्रेषु पठितानां ह्रस्वानामेव वर्णानां ग्रहणम् इति बोधयति न तु दीर्घानामपि न तु दीर्घादीनामपि అని చెప్పేశారు न तु दीर्घादीनामपि अतः रमा ईशः गुणः नैव स्यात् तस्य समाधानाय इदं सूत्रम् आचार्यैः प्रोक्तं वर्तते अपरिचयः च स्वामित्य अनुवर्तते षष्ठ्या विपरिणम्यते सिद्धान्ते स्वीक्रियते अयं पर्णकारेण प्रत्याहारः इति सिद्धान्ते स्वीक्रियते सिद्धान्ते स्वीक्रियते అంటే అగ్రే వక్ష్యతే అని ఎవరైనా అడిగితే అగ్రే వక్ష్యతే అని చెప్తే సరిపోతుంది టైం ఉంటే దాన్ని కూడా చెప్పచ్చు దాన్ని కూడా చెప్పాలి కానీ ఇప్పుడే చెప్పక్కర్లేదు ఇంకా చాలా విచారాలన్నీ చేసిన తర్వాత పర్ణకారంతో ప్రత్యాహారం ఎందుకు అనే విషయం చెప్పాలి అగ్రే వక్ష్యతే అని చెప్పేసింది ఒకవేళ మీరు
సిద్ధ అనే పదం ఎక్కడని చెప్తే అగ్రే వక్ష్యతే కథమితే మనం చెప్పేసి అయిపోతుంది. ఈ అర్థం మనకి ఈ అర్థం మనకి ఆదిచేత సహిత సూత్రం చేత సిద్ధించేసింది. అప్పుడు ఆదిచేత సహిత సూత్రాన్ని అన్నిటి ప్రత్యాహారः సిద్ధ్యతి తేన అత్ర చతుర్దశవర్ణः అంతర్భూతా భవంతి ఇది జ్ఞాయతే అని అక్కడ అయిపోయింది. ఇప్పుడు తాదృశः అన్ను చతుర్దశవర్ణేషు అన్యతమः అన్ను किं करोति इत्युक्ते स्वसवर्णस्य स्वस्य च बोधको भवति అలాగే ఉదిచ్చ స్వసవర్ణస్య స్వస్య చ బోధకో భవతి. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఏమైంది, మాహేశ్వర సూత్రాల్లో ఏవేవైతే అన్నులు ఉన్నాయో అవన్నీ కూడా వాటి సవర్ణాలకి వాటికి కూడా పేరవుతాయి అని చెప్పడం వలన పూర్వోక్తమైనటువంటి సందేహము నివృత్తం అయిపోయింది. పూర్వంలో వచ్చిన సందేహం ఏంటంటే రమా ఈశాని దగ్గర గుణం ఎలా వస్తుంది అని సందేహము. అక్కడ ఆత్మనః అనే సూత్రం చేత అచ్చుపరంగా ఉన్నప్పుడు గుణం వస్తుంది అని చెప్పారు. అచ్చులన్నీ కూడా అన్నులే కాబట్టి అన్ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు స్వసవర్ణాలకి కూడా పేర్లు అవుతాయి అని చెప్పడం వల్ల అచ్చు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు కూడా స్వసవర్ణాలకి పేర్లు అవుతాయి అనే విషయం తెలుస్తోంది. కాబట్టి హ్రస్వం వచ్చినప్పుడు వచ్చే గుణము దీర్ఘం ఉన్నప్పుడు కూడా వస్తుంది, రావడంలో బాధకమేమీ లేదు. ఇప్పటివరకు మనం ఉదాహరణతో పాటుగా ఒక 10 నిమిషాల పాటు సూత్రార్థ విచారం చేసాం. ఇది చెప్పేస్తే 10 నిమిషాలు చెప్తే చాలు అంటే ఇక్కడితో ఆపేయచ్చు, లేదు ఇంకా చెప్పాలి అంటే ఇంకా చెప్పచ్చు, అది మీ ఇష్టం. అందుకని ఖచ్చితంగా మనం ఒక అరగంట వరకు అయినా ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళకి వెళ్ళకూడదు. అరగంట సేపు ఖచ్చితంగా మాట్లాడతాం. ముందు ఇది కూడా మీరు చేయండి అన్న ఒకసారి, అంటే మీరు ఇట్లా చెప్తున్నప్పుడు మీకు ఇక్కడ వరకు విచారాన్ని చెప్పడానికి ఎంతసేపు పడుతుంది అని ఒకసారి రికార్డ్ పెట్టి చూసుకోవాలి. రికార్డ్ పెట్టి చూసుకుంటే తర్వాత మనం దీనిపైన ఎన్ని విషయాలు చెప్పొచ్చు, ఎంతవరకు చూడొచ్చు అనే విషయం ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఏ సూత్రమైనా అనంతం, అసలు ఏ సూత్రాన్నైనా మనం ఎన్ని రోజులైనా చూసుకోవచ్చు, దాంట్లో సందేహమే లేదు. ఇదంతా మనం ఎట్లా వ్యాకరణాన్ని ఆశ్రయించి ఇదంతా చెప్తున్నాం. ఇదే న్యాయాన్ని దీని ఇంట్లో ఇంకొంచెం కలిపామంటే ఇది ఇంకొంచెం పెద్ద, ఇంకా చాలా చాలా పెద్ద అయిపోతుంది. న్యాయం కూడా యాడ్ చేయొచ్చు, మీమాంసను కూడా యాడ్ చేయొచ్చు. మనం వ్యాకరణ వాక్యాలు అంటే ఎవ్వరు చెప్పినా మొట్టమొదటి చెప్పాల్సిన 10 నిమిషాలు మాత్రం ఇదే. ఇది అయిపోయిన తర్వాత ఏదేది యాడ్ చేయాలనేది మన ఓపిక తీరిక బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే అయిపోయింది ఇప్పుడే.
ఎప్పుడు తిన్న వాక్యాదానికి ఏమో తెలీదా? 10 రోజుల్లో అన్నం ఎప్పుడో తెలియదు. ఆ? ఎప్పుడో తెలీదు. మరి నిన్న చంపడం ఎందుకు?